హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మాత్రం లంచ్లోకి నేను క్యాలీఫ్లవర్ ఆలు సబ్జీ ఇక్కడ స్టైల్ వాళ్ళు చేసుకునే విధానాన్ని చూపిద్దామనేసి మాత్రం వీడియో అయితే తీశాను. ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. క్యాలీఫ్లవర్ తినని వాళ్ళు కూడా తింటారు. దానికి కావాల్సింది మెయిన్ నూనె చూస్తే ఏంటి ఎల్లో కలర్లో ఉందనేసి అనుకుంటున్నారా? ఎస్, అది ఎల్లో కలరే. ఆవాల నూనె. మాకు చలికాలం వచ్చేసిందిగా ఆవాల నూనె అయితే పెట్టేసుకుని దానికి కావాల్సింది ఆనియన్స్, పచ్చిమిర్చి, లవంగం, ఇలాయచీ, చెక్క, బిర్యానీ సామాన్ ఏమేమి ఉంటుందో అవన్నీ ఆయిల్లో వేసేసుకోండి. చక్కగా అల్లం పేస్ట్ కూడా వేసేసుకోండి. నేనైతే పావు కేజీ ఒక చిన్న క్యాలీఫ్లవర్కి మాత్రం ఒక 2 ఆలు అయితే తీసుకున్నాను. వాటిని పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. క్యాలీఫ్లవర్ మాత్రం మంచిగా చూసి పక్కన ఉడకబెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఆలు వేసేసాను. ఉడకబెట్టిన క్యాలీఫ్లవర్ కూడా ఆయిల్లో వేసేసాను. మంచిగా కలుపుకున్న తర్వాత పసుపు, కారము తగినంత, మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంత కారం, పసుపు, ఉప్పు అవన్నీ వేసేసి చక్కగా ఒకసారి కలిపేసుకోవాలండి. చాలా బాగుంటుంది. సీజనల్ వైజ్గా దొరికే ఫుడ్ కదా. అంటే మాకు ఇక్కడ చలికాలంలో ఎక్కువ ఆకుకూరలు, క్యాలీఫ్లవరు, క్యాబేజ్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి క్యాలీఫ్లవర్ కూడా మేము ఈ సమయంలో ఎక్కువనే తీసుకుంటాము. చూడండి, మంచిగా నూనెలో ఫ్రై అవుతుంది. మెయిన్ ఏంటంటే ఆవాల నూనె అనేది ఇప్పుడు తింటే బాడీలో హీట్ అనేది ఉంటుంది. చలి ఎక్కువగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుందండి మధ్యప్రదేశ్లో. మేము ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో అప్పటి నుండి మాత్రం ఈ చలికాలంలో కాదు, మామూలు అప్పుడు కూడా ఆవాల నూనె వాడుతున్నాం. ఎందుకంటే హెల్తీకి మంచిది కాబట్టి ఆవాల నూనె అనేది వాడుతూ ఉంటున్నాము. దానిలో భాగంగా ఇది మాత్రం ఈ కర్రీ ఆవాల నూనె అయితే చేసి చూపిస్తున్నాము. ఇక్కడి స్టైలు ఇక్కడ వాళ్ళైతే ఇలా చేసుకుంటారు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, మంచిగా చక్కగా ఉడికిపోయింది ఆలు క్యాలీఫ్లవరు. ఫైనల్గా వచ్చేసి కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకు క్యాలీఫ్లవర్ ఆలు అనే కర్రీ రెడీ అవుతుంది. ఈ మెథడ్లో చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఓకేనా, బాయ్. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకెన్నో వీడియోస్ మీకోసం షేర్